ముగ్గురు కాలేజ్ విద్యార్థులు తమ ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా భారీ ఆర్మీ చీమల గుంపుతో చుట్టుముట్టబడ్డారు. మంటలతో వేసిన వలయం ఆరిపోతే వాళ్లు ఆర్మీ చీమల భోజనంగా మారాల్సిందే. బ్రతకడానికి ఆ వ్యక్తి ఇద్దరు క్లాస్మేట్లు కలిసి అతన్ని బయటకు తోసేశారు. ఆ క్షణంలోనే అతను ఆర్మీ చీమల చేత జీవంతోనే మింగబడిపోయాడు. కానీ దేవుడు కరుణ చూపించి అతనికి మరో జీవితం ఇచ్చాడు. ప్రమాదం జరగడానికి 5 గంటల ముందుకు అతన్ని తిరిగి పంపించాడు. ఆ సమయంలో అతను తన సహచరులతో కలిసి హోటల్కు ఇప్పుడే చేరుకున్నాడు. అప్పుడు అతని కాళ్ల దగ్గర చీమలను చూసి భయపడి అందరికీ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించాడు. 5 గంటల్లో పెద్ద విపత్తు వస్తుందని చెప్పాడు. కానీ ఎవరూ అతన్ని నమ్మలేదు. అతను పిచ్చివాడని కూడా అనుకున్నారు. అందరూ తమ గదులకే వెళ్లిపోయారు. తనతో ఎప్పుడూ మంచిగా ఉండే తన జూనియర్ స్కూల్మేట్ అమ్మాయిని పట్టుకుని ఆపాడు. ముందున్న పైకప్పు దుంగ కూలిపోతుందని ఆమెకు చెప్పాడు. హోటల్ యజమాని చివరికి ఓర్పు కోల్పోయి ఇతర అతిథులను ఇబ్బంది పెట్టడం మానేయాలని, లేకపోతే హోటల్ వదిలి వెళ్లాలని అతన్ని హెచ్చరించాడు. కానీ అతను మాట్లాడటం ఆపిన వెంటనే ఆ దుంగ కూలిపోయింది. అప్పుడు ఆ అమ్మాయికి అతను తన ప్రాణాలను కాపాడాడని అర్థమైంది. ఆ క్షణం నుంచి ఆమె అతనిని పూర్తిగా నమ్మింది. ఆమె అతనితో కలిసి సరఫరాలు సేకరించడానికి బయట ఉన్న ఆర్మీ చీమలను ఎదుర్కొనేందుకు వెళ్ళింది. కానీ వాళ్లు తిరిగి వచ్చేసరికి మిగతా విద్యార్థులు వాళ్లను ఎగతాళి చేశారు. వారు హోటల్లోని ఉత్తమ గదులన్నీ ఆక్రమించారు. ఆ వ్యక్తికి మాత్రం పాడైపోయిన ఒక చిన్న యుటిలిటీ గది మాత్రమే ఇచ్చారు. కానీ ఆ గదిలో కొన్ని వెనిగర్ బకెట్లు ఉన్నాయి. వెనిగర్ ఆర్మీ చీమలను దూరంగా ఉంచుతుందని తెలిసి అతను ఎంతో ఆనందపడ్డాడు. భద్రత కోసం ఆ గదిని చెక్క పలకలతో మరింత బలపరిచాడు. అలాగే ఆ అమ్మాయికి తనను తాను రక్షించుకోవడానికి ఒక వెనిగర్ బకెట్ ఇచ్చాడు. రాత్రి పడింది. కానీ ఏమీ తెలియని ఇద్దరు తమ ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక్క ఆర్మీ చీమ ఆ అమ్మాయి కాలి మీదెక్కింది. ఆమె క్లాస్మేట్ వెంటనే దాన్ని కొట్టి చంపాడు. కానీ అతనికి తెలియదు అదే అతన్ని ఆర్మీ చీమల తదుపరి లక్ష్యంగా మార్చిందని. విందు సమయంలో అందరూ ప్రశాంతంగా కూర్చుని నవ్వుతూ భోజనం చేస్తుండగా ఆ వ్యక్తి మాత్రం తన గదిలో ఒంటరిగా ఉండి సమయాన్ని లెక్కపెడుతూ కూర్చున్నాడు. మిగతా వాళ్లు నవ్వుతూ మాట్లాడుతుండగానే ఆర్మీ చీమలు ముందుకు కదలడం ప్రారంభించాయి.